ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఈక్వల్ గా మన అల్లు అర్జున్ అన్న కూడా బీట్ చేస్తాడు. అది మాత్రం 100% గ్యారంటీ అన్న. నైట్ ప్రీమియర్ షో చూసినా, ఇవాళ మార్నింగ్ షో చూసినా, 2 సార్లు చూసిన సినిమా ఏంటంటే సినిమా మామూలుగా లేదన్న. రపా 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 ఏంటంటే ఇప్పుడు ఆంధ్రాలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను ఎట్లయితే నరుక్కుంటూ పోతున్నాడు మన పుష్పరాజు, అలాగే ఈ డిసెంబర్ నెల మొత్తం హవా అంతా మన పుష్పరాజే ఉంటుంది అన్న. హవా 100% హవా అంతా మన పుష్పరాజే ఉంటుంది. ఏంటంటే రపా 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 టికెట్లు తెగుతూనే ఉంటాయి. శ్రీలీల యాక్టింగ్ ఏముందన్న, ఓన్లీ జస్ట్ ఐటెం సాంగ్ లో కనిపించింది. ఐటెం సాంగ్ లో కనిపించడం నాకు నచ్చలేదు. సాంగ్ బాగుంది కానీ ఆమె ఐటెం సాంగ్ లో చేయడం నాకు నచ్చలేదు. రష్మిక మందన అల్లు అర్జున్ గారికి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ సీన్స్ చాలా బాగా పండాయని చెప్పుకోవచ్చు. సామి అని చెప్పేసి అవి కొన్ని కామెడీ సీన్స్, ఎలివేషన్ సీన్స్ చాలా బాగా పండాయని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏంటంటే అన్న సినిమా ఓవరాల్గా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో ఏంటంటే ఒక 15 నిమిషాలు కాస్త ల్యాగ్ చేసిండు అంతే. అదొక్కటే కాస్త డిసప్పాయింట్మెంట్. ఇంకోటి డైలాగ్ డెలివరీ అనేది సరిగ్గా చేయలేదన్న. కొన్ని సీన్స్లలో డైలాగ్స్ మాట్లాడతాడు, అది ఏం మాట్లాడుతుండనే అర్థం కాలేదు. అదొక్కటి కాస్త అందించుంటే ఇంకా బాగుంటుండే. ఇంకోటి ఆ 15 నిమిషాల ల్యాగ్ అనేది తీసేసి ఉంటే ఇంకా బాగుంటుండే. కానీ 3 సాంగ్స్ మాత్రం పూరా మాస్ లెవెల్, వీర లెవెల్ అన్న. బాహుబలి రికార్డులను కొల్లగొడుతుంది అన్న గ్యారంటీ. 1200 కోట్లు వస్తుంది అన్న కలెక్షన్. బాహుబలి రికార్డులను కొల్లగొడుతుంది. యాజ్ ఏ నేను ఏంటంటే మన అల్లు అర్జున్ అంటే నేను ఫేవరెట్ కాదు, గోపిచంద్ అన్న ఫ్యాన్ని. కాకపోతే పుష్ప బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకుంటే అన్న ఇంతకుముందు పుష్ప 1 సినిమాతో కంపేర్ చేసుకుంటే పుష్ప 2 సినిమా ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇది గంగాలమ్మ జాతరలో ఉండేటటువంటి సాంగ్ అనేది, ఆ సాంగ్ మామూలుగా థియేటర్లో ప్లే అవుతుంటే ఆ దన్ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్కి మేము కూర్చునే సీట్లు కూడా షేక్ అవుతున్నాయి భయ్య. రేటింగ్ 3.5 ఇస్తా అన్న ఓవరాల్గా. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో అన్నదమ్ములు కలిసిపోయేటటువంటి సెంటిమెంటల్ సీన్స్, ఆ ఒక్క సెంటిమెంటల్ సీన్ చాలన్న. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తప్పకుండా ఎమోషనల్ అవుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, లవర్స్ చూస్తారు, యూత్ ఆడియన్స్ చూస్తారు, మాస్ ఆడియన్స్ చూస్తారు, ప్రతి ఒక్కరు చూస్తారన్న ఈ సినిమా. ఏంటంటే 70-80% వరకు ఆడియన్స్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏంటంటే 20% సంథింగ్ ఏంటంటే డైలాగ్ డెలివరీ పరంగా 15 మినిట్స్ ల్యాక్ పరంగా కాస్త డిసప్పాయింట్మెంట్. 80% మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్న. ఓవరాల్గా మూవీ చూసుకుంటే అన్న అల్లు అర్జున్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరగదీసి పడేసిండు.